So, hey guys, welcome to my channel 201 Kotta. Sorry, 201 Kata. సో ఇది నా ఫస్ట్ వీడియో. కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, ఎడిటింగ్ మిస్టేక్స్ ఉంటాయి. సో పెద్ద మనిషి చేసుకొని దాంట్లోని పట్టించుకోకుండా ఉండాలని మనవి. సో ఈరోజు టాపిక్ ఏదంటే బెట్టింగ్ యాప్స్ అండ్ ప్రమోషన్ చేయడం తప్ప రైటా అనేదాన్ని మనం చూద్దాం. ఈ వీడియోలో నేను 3 టాపిక్స్ కవర్ చేస్తాను. ఫస్ట్ బెట్టింగ్ యాప్స్, ప్రమోషన్. ఈ బెట్టింగ్ యాప్స్ అంటేనే మీకు ఈ మధ్య కాలంలో గుర్తొచ్చిన ఇద్దరు పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూని నేను చెప్తా. లాస్ట్లో నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తా. అది చెప్పి ఈ వీడియోకి ఎండ్ చేద్దాం. సో ఫస్ట్ టాపిక్లోకి వస్తే బెట్టింగ్ యాప్స్. ఏంద్ర ఈ బెట్టింగ్ యాప్స్ అంటే ఈ మధ్య ఈ కాలంలో ప్రతి ఒక్క నా కొడుకు ఇదే చెప్తున్నాడు అని అనుకోవచ్చు. బెట్టింగ్ యాప్స్ అంటే ఏం లేదు గురు. ఈ 10-20 అని చిన్నప్పుడు రోడ్ల మీద ఆడేటప్పుడు గుర్తుందా, స్కూల్కి పోయేటప్పుడు? అదే బిజినెస్ ఐడియాని ఇట్లా మోడర్న్ ఫామ్లోకి తెచ్చి దానికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి దానికి ఒక 4-5 స్టార్ ప్రమోటర్స్ పెట్టి ఒక ఆన్లైన్ గ్రేడింగ్ అనుకోండి, అలాంటి గ్రేడింగ్ ఇచ్చేస్తే అదే బెట్టింగ్ యాప్. ఈ బెట్టింగ్ యాప్లకి చాలా రకాలమైన ప్రమోషన్స్ వస్తాయి. పెద్ద పెద్ద స్టార్ హీరో దగ్గర నుంచి పెద్ద పెద్ద మూవీస్ వరకు ప్రతి ఒక్కరు దీన్ని ప్రమోట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్య వచ్చిన కాలంలో 2-3 సినిమాలు చూడొచ్చు మీరు. ప్రతి దానికి ముందు ఒక వెబ్సైట్ పక్కా ఉంటుంది. అది కిలాడి కావచ్చు, 1xBet బెట్టి కావచ్చు, ఏదైనా కావచ్చు. దీనికి ఎక్కడి నుంచి ఇంత డబ్బులు వస్తున్నాయి రా అంటే ఒకటే, మనలా కొంతమంది ఉంటారు కొండనాగొడుగులు. వీళ్ళకి ఎట్లా అంటే ఓవర్ నైట్లో రిచ్ అయిపోవాలి. ఇన్ని రోజులు కష్టపడటం అనేది వాళ్ళకి నచ్చదు. ఎట్లా అంటే ఇప్పుడు లెక్క పెట్టినా నాకు ఇప్పుడు లెక్క వచ్చేయాలి బ్రో, లేకుంటే ఎట్లా చెప్పు ఇన్ని రోజులు కష్టపడటం అని ఇలాంటి ఎరుపప్పుల దగ్గర నుంచి అందరి దగ్గర డబ్బులు తీసుకొని వాడు సంకనా ఇచ్చి ఈ ప్రమోషన్కి వాడుకుంటాడు. ఇందాక ఒకటి చెప్పా చూడు, గుర్తుందా? ఈ టాపిక్ ఏంటంటే మీకు గుర్తొచ్చే ఇద్దరు పేర్ల గురించి చెప్తా అని. ఇద్దరు పేర్లు మీకు ఈ పాటికి ఐడియా వచ్చి ఉంటుంది. ఎవరో చెప్పు. ఫస్ట్ నా అన్వేషణ, సెకండ్ వైఎస్ అని. ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూస్ నేను చెప్తా. నేను ఒకరి సైడ్ మాత్రమే నేను చెప్పను. లాస్ట్లో నా టైక్ ఏదో చెప్తా ఈ టాపిక్ మీద. ఫస్ట్ ఈ గొడవ అంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే, నా అన్వేషణ అనే ఒక వ్యక్తి బయాసన్ యాదవ్ అనే వ్యక్తిపై అలిగేషన్ స్టార్ట్ చేశాడు. ఏమనంటే, నువ్వు వరల్డ్ రైడ్ చేయలేదు, బండి ఫ్లైట్లో పంపించి నువ్వు మామూలుగా వెళ్ళి నువ్వు ఫ్లైట్లో వెళ్ళి బండిని మామూలుగా పంపించావని. ఈ టాపిక్ కాస్త రివాల్వ్ అయ్యి లాస్ట్కి ఎక్కడగా అయిందిరా అంటే బెట్టింగ్ యాప్స్ బయాస్ అని యాదవ్ చేస్తున్న బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ దగ్గర ఆగి. ఎలా అంటే దీని బయాస్ అని యాదవ్ కౌంటర్ ఒకటే మాట అన్నాడు, నేను ఒక్కనే నా బెట్టింగ్ చేసేది, మిగతా వాళ్ళు చేస్తున్నారు. స్టార్ మూవీస్ చేస్తున్నాయి, స్టార్ హీరోస్ చేస్తున్నారు. వాళ్ళు ప్రతి మూవీ బిగినింగ్లో కానీ ఎండ్లో కానీ పక్కాగా ఈ బెట్టింగ్ యాప్ సైట్స్ అనేది ప్రమోషన్లో ఉంటాయి. దానికి నీ ఆన్సర్ ఏదిరా, నీ ఆన్సర్ ఏది అనే విధంగా బయాస్ అని యాదవ్ పాయింట్ ఆఫ్ వ్యూ మెన్షన్ చేశారు. ఈ 2% పర్స్పెక్టివ్ అనేది 2 సైడ్స్ ఆఫ్ కాయిన్ అనుకోవచ్చు. ఇతను 1 సైడ్ చెప్తున్నాడు, అతను ఒక సైడ్ చెప్తున్నాడు. ఇద్దరిది కంబైన్ అనేది పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మ్యాచే కాదు. ఎందుకంటే నా అన్వేషణ చెప్పే దాంట్లో పాయింట్ ఉంది, బయాస్ అని యాదవ్ చెప్పే దాంట్లో పాయింట్ ఉంది. ఏది కరెక్టా ఇదైనా అని మనం చెప్పాం. దీన్ని డిసైడ్ చేసుకోవాలంటే పక్కా అది ఆడియన్స్లోనే ఉంటుంది. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏదిరా అంటే, ఒక ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్లే బెట్టింగ్ యాప్స్ ఓపెన్ చేశాడు అనేది రాంగ్. ఉండొచ్చు, 10లో 2 మెంబర్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్లే ఓపెన్ చేశారు అనుకోవచ్చు. కానీ మిగతా 8% వాళ్ళకి వాళ్ళు రీసెర్చ్ చేసుకొని వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఈజియెస్ట్ వేలో పాసిబుల్ ఏదైనా ఉందిరా అంటే అది ఇదే. నేను కరెంట్లీ 3rd ఇయర్, ఫస్ట్ ఇయర్ నుంచి చూస్తున్నాను నా ఫ్రెండ్స్ని, నా పర్సనల్ ఫ్రెండ్స్. ఎలా అంటే వాళ్ళు ఇంటర్ నుంచే బెట్టింగ్ అనేది ఉంది, కాబట్టి ఆన్లైన్ బెట్టింగ్కి ఒక ప్లాట్ఫామ్ తెలియదు వాళ్ళకి. ఆ ప్లాట్ఫామ్ బీటెక్ వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్ ఉంటుంది కదా, ఆబ్వియస్లీ ఎవడైనా చెప్తాడు
అంటే ఇప్పుడు నీకు ఒకటి కావాలని నువ్వు ఫిక్స్ అయిన తర్వాత నువ్వు దానికోసం ఎంత రీసెర్చ్ చేస్తావో మనకి తెలుస్తుంది. సో ఈ బయాసన్ యాదవ్ చెప్పడం వల్లే నా ఫ్రెండ్స్ అందరూ ఈ ప్లాట్ఫామ్కి వచ్చారు, లేదంటే ఆ ఎక్స్ అనే పర్సన్ చెప్పడం వల్లే నా ఫ్రెండ్స్ ఈ ప్లాట్ఫామ్లోకి వచ్చారు అనేది రాంగ్. ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, కానీ మెజారిటీ ఈ సర్కమ్స్టాన్స్లో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇన్ఫ్లుయెన్స్ చెప్పేది గుడ్డిగా నమ్మే పరిస్థితులు అయితే ఏ ఆడియన్స్ లేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎక్స్ అనే పర్సన్కి ఇది బై అని ఇది ఒక బ్రాండ్ ప్రమోట్ చేస్తున్నాడు అనుకోండి ఒకసారి. ఇప్పుడు ఎలా ఉండిందంటే ఇప్పుడు అదే బ్రాండ్ని అతను వాడుతున్నారా అని చాలా మంది క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశాడు. అతననే కాదు, ఎవడైనా ఏదైనా ప్రమోట్ చేయడంలో ఇది వాడుతున్నారా మీరు అనే క్వశ్చన్ చేసే స్టేజ్లోకి కామన్ ఆడియన్స్ వచ్చారు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ప్రమోట్ చేసేది మనీ కోసమే, వీళ్ళు ప్రమోట్ చేసేది మనీ కోసమే. దీని మీద నా టేక్ ఏదిరా అంటే, ఎండ్ ఆఫ్ ద డే వాడు బెనిఫిట్ వాడు చూసుకున్నాడు. వీళ్ళు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకో వీడియోలో చెప్తా. ఈ వీడియో కింద ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం మాట అటు ఇటు తడబడింది, సో ఏమనుకోకండి. ఇంకా రానున్న వీడియోస్లో సౌండ్ క్లారిటీ అనేది ఇంప్రూవ్ అవ్వచ్చు, వీడియో క్లారిటీ అనేది ఇంప్రూవ్ అవ్వచ్చు, రీసెర్చ్ అనేది ఇంప్రూవ్ అవ్వచ్చు. సో ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసేయండి బ్రోస్, ఎంకరేజ్ చేయండి మ్యాన్, న్యూ టాలెంట్.